ఇండియా ఒక పీస్ లవింగ్ కంట్రీ. మన ఇండియన్స్ పీస్ అండ్ కోఆపరేషన్ ఎక్కువగా నమ్ముతుంటారు. అండ్ ఈ కోఆపరేషన్ పాలసీతోనే ఇండియా చాలా నేషన్స్ తో రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ రిలేషన్స్ ఫ్రెండ్లీగా ఉన్నాయా లేదా తేడాగా ఉన్నాయా, ఈ విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. యూకే అఫ్ కోర్స్ మనల్ని 200 సంవత్సరాల పాటు బానిసలుగా చూశారు. సో ఎలా చూసుకున్నా కానీ వీళ్ళకంటే పెద్దనివి మనకు ఉంటారని చెప్పి మనలో చాలా మంది అనుకోవచ్చు. కానీ రియాలిటీ మాత్రం అది కాదు. 200 సంవత్సరాలు మన దగ్గర దోచుకున్న బ్రిటిషర్స్ కి 2019లో మన ఇండియన్ కంపెనీస్ 4 లక్షల కోట్లు సంపాదించి పెట్టాయి. ఇన్ఫాక్ట్ యూకేకు ఉన్న ఫారెన్ ఇన్వెస్టర్స్ లో సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ మన ఇండియానే. ఇండియాకి యూకేకి మధ్యలో ఎన్నో బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2005లో ఢిల్లీలో ఏర్పడిన జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ ఇండియా ఇంకా యూకేకి మధ్య టూ-వే ట్రేడింగ్ ని బూస్ట్ చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కానీ హిస్టరీని మర్చిపోలేము అండ్ క్యారెక్టర్ ని అస్సలు మర్చిపోలేము. ట్రేడింగ్ రిలేషన్స్ ని, ఫ్రెండ్షిప్ ని హెల్తీగా మెయింటైన్ చేస్తున్నా కానీ బ్రిటన్ ఇండియాని తమ కంటే తక్కువ దేశంగానే చూస్తూ ఉంటుంది. దీనికి కారణం బ్రిటన్ కి ఉన్న సుపీరియారిటీ కాంప్లెక్స్. ఏ దేశాన్ని అయితే వాళ్ళు 200 సంవత్సరాలు బానిసలుగా పాలించారో ఇప్పుడు ఆ దేశం యొక్క నార్మల్ జీడిపి తమ కంటే ఎక్కువగా ఉండటం బ్రిటన్ తట్టుకోలేకపోతుంది. 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇండియా జస్ట్ 75 సంవత్సరాల్లోనే ఎంత డెవలప్మెంట్ అవడం చూసి యూకేకి మైండ్ పోయింది. అండ్ యూకేకి ఉన్న ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ కి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. 2016లో జరిగిన ఒక సర్వేలో 43% బ్రిటన్ ప్రజలు వాళ్ళ కొలోనియల్ కల్చరే కరెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతుంటారు. దీనికి అర్థం ఏంటంటే బ్రిటన్ కంట్రీ వాళ్ళు వేరే దేశాలని బానిసలుగా చేసి పరిపాలించడమే కరెక్ట్ అని చెప్పి వీళ్ళలో చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక ఇండియా విషయంలో వీళ్ళ సుపీరియారిటీ కాంప్లెక్స్ కి డైరెక్ట్ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు మన ఇండియాలో స్కామ్స్ చేసి పారిపోతున్న వాళ్ళకి బ్రిటిష్ షెల్టర్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాంటి వాళ్ళని ఇండియాకి పంపాలని చెప్పి ఇండియా ఎన్నోసార్లు పిటిషన్ వేసింది. కానీ యూకే కంట్రీ మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోలేదు. అదే అమెరికా వాళ్ళు గనక పారిపోయిన క్రిమినల్స్ ని పంపించమని చెప్పి అడిగారు అనుకోండి, వెంటనే ఒక్క నెలలో ఆ పిటిషన్ అప్రూవ్ చేసి క్రిమినల్స్ ని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇలా తక్కువ చేసి చూడటం, మన వాళ్ళు అడిగింది చేయకుండా ఉండటం చేస్తారేమో కానీ మన ఇండియాతో మాత్రం డైరెక్ట్ గా ఎప్పుడు వాళ్ళు గొడవలు పెట్టుకోరు. ఎందుకంటే దాదాపు 1,00,000 మందికి పైగా యూకే ప్రజలకి జాబ్స్ ఇస్తుంది మన ఇండియన్ కంపెనీసే. అండ్ అంతేకాదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా యూకేకి 2 లక్షల కోట్ల రెవెన్యూ వరకు జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో అధిక భాగం మన ఇండియన్ స్టూడెంట్స్ నుంచే వస్తుంది. సో ఎంత సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా కానీ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం యూకే ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయక తప్పదు. ముందుగా చైనా ప్రోడక్ట్స్ దగ్గరికి వద్దాం. చైనా కంట్రీ దగ్గరికి వద్దాం. చైనా అంటేనే మనందరికీ రక్తం మరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు తెచ్చిన కోవిడ్, మనతో వాళ్ళకున్న బోర్డర్ గొడవలు ఇవన్నీ చైనాని మనకి ఎనిమిగా మార్చేశాయి. కానీ గుంటలక్క చైనాకి ఒకప్పుడు మన కంట్రీ చాలా హెల్ప్ చేసిందని చెప్పి ఎంతమంది తెలుసు? 1938 వరల్డ్ వార్ 2 టైంలో జపాన్ దెబ్బకి చైనా అల్లకల్లలో అయిపోయింది. చెప్పాలంటే జపాన్ చేసిన అటాక్స్ కి ఆల్మోస్ట్ చైనా మొత్తం ధ్వంసం అయిపోయింది. సో ఇంతలా ధ్వంసం చేయడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని కంట్రీస్ జపాన్ ని ఖండించడం స్టార్ట్ చేశాయి. మెయిన్ గా మన ఇండియా వాళ్ళు జపాన్ పైన ఆంక్షలు విధించారు. మన ట్విట్టర్ భాషలో చెప్పాలంటే బాయ్కట్ చేశారు. జపాన్ వాళ్ళ గూడ్స్ అన్నిటి మీద మన వాళ్ళు బ్యాన్ విధించారు. ఇలా జపాన్ ని బాయ్కట్ చేయడమే కాకుండా మన లీడర్స్ అందరూ కలిసి చైనాకి హెల్ప్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ కలిసి జూన్ 12, 1938 రోజున ఆల్ ఇండియా చైనా డేని నిర్వహించి ఫండ్స్ ను కూడా కలెక్ట్ చేశారు. అండ్ ఆ టైంలో ఇండియాలో ఒక అనా అంటే చాలా ఎక్కువ. అలాంటిది ఆ టైంలోనే మన వాళ్ళు 22,000 రూపాయలు చైనాకి డొనేట్ చేశారు. అంతేకాదు దీంతో పాటు ఒక అంబులెన్స్ ని అండ్ 5 డాక్టర్స్ ని కూడా చైనాకి పంపారు. సో ఇండియా ఇలా హెల్ప్ చేసింది కాబట్టి ఈ 2 కంట్రీస్ కి 1938లో మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అని మీలో చాలా మంది అనుకోవచ్చు. కానీ కాదు, ఇండియాకి చైనాకి మధ్య ఫ్రెండ్షిప్ 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. 2000 సంవత్సరాల ఓల్డ్ ఫ్రెండ్షిప్. అప్పట్లో ట్రేడింగ్ కి ఫేమస్ అయిన సిల్క్ రూట్ ఇండియా ఇంకా చైనా మీద నుండి ఉండేది. సో ఆబ్వియస్ గా 2 కంట్రీస్ మధ్య మంచి ట్రేడింగ్ రిలేషన్స్ ఉండేవి. అండ్ ఆ రిలేషన్స్ ని గుర్తుపెట్టుకుని మన వాళ్ళు 1938లో చైనాకి హెల్ప్ చేశారు. కానీ బార్డర్ డిస్ప్యూట్స్ వల్ల ఇండియా ఇంకా చైనాకి మధ్య 1962 నుంచి 1991 వరకు వార్స్ జరుగుతూ వచ్చాయి. అండ్ ఇండియా గురించి తెలిసిందే కదా, మనం ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉంటాం. సో ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ని అన్నిటిని పక్కన పెట్టేసి 2005లో చైనాతో స్ట్రాటజిక్ అండ్ కోఆపరేటివ్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అనే ఒక ట్రీటీని ఇండియా సైన్ చేసింది. అండ్ ఈ ట్రీటీలో 70,000 కోట్లు విలువ చేసే ట్రేడింగ్ ని చైనా వాళ్ళతో మన వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతా బాగుందనుకునే టైంలో మళ్ళీ చైనా వాళ్ళ గుంటనక్క బుద్ధిని చూపించింది. 2017లో చైనా వాళ్ళు రోడ్డు వేసుకుంటామని చెప్పి భూటాన్ లోని డోక్లాం బోర్డర్ లోకి ఎంటర్ అయ్యారు. కరెక్టే,
మన ఇండియా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ దాన్ని చేతకంతరంగా తీసుకుంటే మాత్రం మన వాళ్ళు అసలు ఊరుకోరు. అందుకే చైనా చేసిన ఈ పనికి కౌంటర్ గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ జూనిపర్ ని అమలు చేశారు. సో ఇండియన్ ఆర్మీ దెబ్బకి చైనా ఆర్మీ అన్ని మూసుకొని డోక్లాం బార్డర్ నుంచి పారిపోయారు. అండ్ ఈ ఆపరేషన్ జూనిపర్ సక్సెస్ తర్వాత ఇండియాని మేము చాలా తక్కువ అంచనా వేసామని చెప్పి చైనా వాళ్ళు పబ్లిక్ గా ఒప్పుకున్నారు. అండ్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కి గట్టి దెబ్బ తగిలింది మాత్రం కోవిడ్ టైంలోనే. గల్వాన్ వ్యాలీ బార్డర్ విషయంలో ఇండియా ఇంకా చైనా మిలిటరీకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో 59 చైనా యాప్స్ ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఈ బ్యాన్ కి కౌంటర్ గా చైనా వాళ్ళు ఇండియన్ మీడియా సైట్స్ ని బ్లాక్ చేశారు. కానీ హిస్టారికల్ గా చూసుకుంటే మాత్రం ఇండియా ఎప్పుడు చైనాని ఫ్రెండ్ లాగే చూసింది అండ్ ఫ్రెండ్షిప్ చేయడానికి ఎప్పుడు ముందుకొచ్చింది. కానీ చైనా మాత్రం మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఇండియాని ఇంటర్నేషనల్ గా ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ వచ్చింది. మన ఇండియా యునైటెడ్ నేషన్స్ లో పర్మనెంట్ మెంబర్ అవ్వాలని చెప్పి ఎప్పుడు అనుకున్నా కానీ చైనా వాళ్ళ వీటో పవర్ తో ఇండియాకి ఆపోజిట్ గా ఓటు వేస్తూ ఉంటారు. సో ఫ్యూచర్ లో ఇండియా చైనాకి బాగా క్లోజ్ అయినా కూడా పూర్తిగా నమ్మడానికి మాత్రం ఎలాంటి వీల్లేదు. ఎందుకంటే చైనా ఎప్పటికీ గుంటనక్కే. నెక్స్ట్ ఇజ్రాయెల్. మామూలుగా అయితే వరల్డ్ లీడర్స్ వేరే కంట్రీ విషయంలో న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ కొన్ని విషయాల్లో న్యూట్రల్ గా ఉండి సపోర్ట్ చేయకుండా ఉంటారు. కానీ ఇండియా ఇజ్రాయెల్ మాత్రం అలా కాదు. ఇన్ఫాక్ట్ ఇండియా తమకి హ్యూజ్ ఫ్రెండ్ అని చెప్పి డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పిఎం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పుల్వామా అటాక్ తర్వాత ఇండియాలో ఉగ్రవాదం అరికట్టడానికి ఇండియాకి సహాయంగా ఉంటామని చెప్పి ఇజ్రాయెల్ మాటిచ్చింది. ఇండియా ఇంకా ఇజ్రాయెల్ మధ్య ట్రేడ్, మిలిటరీ, ఎకనామిక్, స్ట్రాటజిక్ అన్ని రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్స్ ఈ మధ్య కాలంలో ఫామ్ అయింది కాదు. 30 సంవత్సరాల క్రితం నుంచే ఈ రిలేషన్షిప్ ని రెండు కంట్రీస్ మెయింటైన్ చేస్తూ వచ్చాయి. రెండు కంట్రీస్ కూడా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఏరియాస్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాయి. ఇజ్రాయెల్ నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ ని ఎక్స్పోర్ట్ చేసుకునే కంట్రీస్ లో ఇండియా టాప్ లో ఉంటుంది. 1992 నుంచి చూసుకుంటే ఇండియా దాదాపుగా $40 బిలియన్ విలువ చేసే మిలిటరీ ఎక్విప్మెంట్ ని ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. వరల్డ్ నేషన్స్ లో ఇండియాకున్న ట్రూ ఫ్రెండ్స్ లో ఇజ్రాయెల్ ఒకటి. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇండియాకి సపోర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ అమెరికా. ఇండియాకున్న అలైడ్ కంట్రీస్ అన్నిటిలోకి స్ట్రాంగెస్ట్ కంట్రీ అమెరికానే. 2019లో ఇండియాకి ఇంకా అమెరికాకి మధ్య 6.5 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ జరిగింది. కానీ మొదటి నుంచి అమెరికా ఇండియాతో రిలేషన్స్ ని కొంచెం హాట్ గా అండ్ కొంచెం కోల్డ్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1971 ఇండియా పాకిస్తాన్ వార్ ని తీసుకోండి. ఈ వార్ లో ఇండియాకి రష్యా సపోర్ట్ చేసింది అండ్ పాకిస్తాన్ కి అమెరికా సపోర్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ 2019 వరకు అమెరికానే పాకిస్తాన్ కి టాప్ డోనర్ గా ఉంది. కానీ ప్రెసెంట్ మాత్రం అమెరికా సచ్చినట్లు ఇండియాకి సపోర్ట్ చేసి తీరాలి. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా? డబ్బు. ఎస్, ట్రేడింగ్ లో వచ్చే రెవెన్యూతో పాటు ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవటం వల్ల కూడా అమెరికాకి రెవెన్యూ వస్తుంది. డబ్బుల గురించి పక్కన పెడితే ఇండియాకి సపోర్ట్ చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ చైనా. ఎస్, ఎనిమీ ఆఫ్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అనే సామెతని అమెరికా బాగా నమ్ముతుంది. అండ్ ప్రెసెంట్ అమెరికాని ఢీ కొట్టే సత్తా ఉన్న కంట్రీస్ లో మొదటి ప్లేస్ లో చైనా ఉంటే రెండో ప్లేస్ లో మన ఇండియా ఉంది. అండ్ అందరికీ తెలిసిందే ఇండియాకి చైనాకి పడదు. సో ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తే చైనాని ఓడించడం అమెరికాకి చాలా ఈజీ అయిపోతుంది. అందుకే అమెరికా మన ఇండియాతో మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ పాకిస్తాన్. యాక్చువల్గా నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా మనందరికీ పాకిస్తాన్ మీద ఒకే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా మన మీద సేమ్ ఒక ఫీలింగే ఉంటుంది. ఇన్ఫాక్ట్ పరస్పరం ద్వేషించుకునే దేశాల్లో ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాయి. అండ్ మీకు మైండ్ పై విషయం ఒకటి చెప్తాను. ప్రపంచం మొత్తానికి ఆల్రెడీ తెలుసు ఇండియా అండ్ పాకిస్తాన్లో ఏది గుంటనక్క దేశం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళు చాలా మంచులని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూల్ బుక్స్ లో కూడా ఇండియా ఒకప్పుడు పాకిస్తాన్ లో భాగంగా ఉండేది అని ఉంటుంది. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఎప్పటికీ వాళ్ళ స్కూల్లో ఇదే నేర్పిస్తూ ఉంటారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ దేశం మొత్తం ఉగ్రవాదులు పెట్టుకుని ఇండియాని ఒక ఉగ్రవాద దేశం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పుకున్నా గానీ ఎవరు ఉగ్రవాద దేశమో అందరికీ తెలుసు అనుకోండి. అండ్ చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా గురించి ఇలా చాలానే అనుకుంటుంటారు. దాని గురించి చెప్పాలంటే ఒక సపరేట్ వీడియో అవుతుంది అనుకోండి. సో మీకు ఆ సపరేట్ వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 8K లైక్స్ కొట్టండి. వెంటనే మనం ఆ వీడియో చేయడానికి ప్లాన్ చేద్దాం. సో 8K లైక్స్ ఎందుకంటే మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. సో వెంటనే నేను దానిపైన వీడియో చేసేస్తాను. నెక్స్ట్ రష్యా. ఇజ్రాయెల్ తో పాటు ఇండియాకున్న ఇంకో మంచి మిత్రుడు ఎవరంటే అది రష్యానే. కోల్డ్ వార్ టైంలో ఇండియా ఇంకా సోవియట్ యూనియన్ స్ట్రాటజిక్, మిలిటరీ, ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ని చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేశాయి. సోవియట్ యూనియన్ మొక్కలైపోయిన తర్వాత రష్యా
ఇండియాతో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ రోజుల్లో రష్యా హెల్ప్ లేకపోయినట్లయితే 1971లో పాకిస్తాన్ తో వార్ని మనం గెలిచే వాళ్ళమే కాదు. ఇండియా ఇంకా రష్యా మెయిన్ గా 6 కాంపోనెంట్స్ మీద తమ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వస్తాయి. ఆ 6 కాంపోనెంట్స్ వచ్చేసి పాలిటిక్స్, డిఫెన్స్, ట్రేడ్, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అండ్ స్పేస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన అమెరికా ఇంకా యూరోప్ కంట్రీస్ రష్యా మీద ఆంక్షలు విధించాయి. కానీ ఇండియా ఈ ఆంక్షల్ని లెక్క చేయకుండా రష్యాతో ట్రేడ్ ని కొనసాగించింది. అండ్ ఈ ఆంక్షలు విధించాక ఆయిల్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ని డిస్కౌంట్ రేట్ లో ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసింది రష్యా. దీని వలన 2021లో $13 బిలియన్ ఉన్న బైలాటరల్ ట్రేడ్ 2022 నాటికి $27 బిలియన్ కి చేరుకుంది. అండ్ ఈ సంవత్సరం ఈ సంఖ్య కాస్త $30 బిలియన్ కి చేరుకునే అవకాశం ఉంది. రష్యా వేరే దేశాలతో ఎలా ఉన్నా కానీ ఇండియాతో మాత్రం మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంతే మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ కంట్రీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో నేనే కొత్త వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నార్త్ కొరియా. ఇండియాకి ఇంకా నార్త్ కొరియాకి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎస్, మీరు అనుకునేది కరెక్టే. కిమ్ మావ్ మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు తెలిసి మీలో చాలా మందికి ఇది సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ పిఎం మోడీ గారు ఒకసారి కిమ్ జాంగ్ యున్ బర్త్డేకి ట్వీట్ కూడా చేశారు. అండ్ ఆ ట్వీట్ లో కిమ్ మావ్ని మై గుడ్ ఫ్రెండ్ అని కూడా సంబోధించారు. గుడ్ అంటే అలా ఇలా కాదు, అదో రకం. అక్కడున్న వెస్టర్న్ కంట్రీస్ అన్ని నార్త్ కొరియాతో అంతగా టచ్ లో లేకుండా ఉంటే మన ఇండియా మాత్రం 47 సంవత్సరాల నుంచి నార్త్ కొరియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అంతేకాదు చైనా తర్వాత నార్త్ కొరియాతో ట్రేడ్ చేసే బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మన ఇండియానే. ఇన్ఫాక్ట్ కోవిడ్ టైంలో నార్త్ కొరియాకి ఇండియా వాళ్ళు $1 మిలియన్ విలువ చేసే మెడికల్ సప్లైస్ ను కూడా అందించారు. అండ్ ఇంకో హైలైట్ ఏంటో తెలుసా, నార్త్ కొరియాలో మన ఇండియన్ ఎంబసీ ఉంది. అండ్ ఇండియాలో నార్త్ కొరియా ఎంబసీ ఉంది. కానీ నార్త్ కొరియా వాళ్ళు చేసే న్యూక్లియర్ టెస్ట్ ని మాత్రం ఇండియా ఎప్పుడు ఖండిస్తూ వచ్చింది. అఫ్ కోర్స్ కిమ్ మావ్ చేతిలో న్యూక్లియర్ మిసైల్స్ ఉంటే ఏ కంట్రీ మాత్రం ఖండించదు చెప్పండి. సో ఓవరాల్ గా చూసుకుంటే నార్త్ కొరియాకి ఇండియాకి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఉన్న ప్రాబ్లం వల్ల ఒకటే, ఇండియాకి నెంబర్ 1 ఎనిమీ అయిన చైనా నార్త్ కొరియాకి బెస్ట్ ఫ్రెండ్. సో కిమ్ మావ్ ను మనం పూర్తిగా నమ్మొచ్చంటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. సో మొత్తానికి ఇవి మనకి వేరే కంట్రీస్ ఉన్న రిలేషన్స్. సో ఇంకా చాలా కంట్రీసే ఉన్నాయి, బట్ ఈ కంట్రీస్ కొంచెం పాపులర్ కాబట్టి ఈ కంట్రీస్ వరకే చెప్పాను. సో మీకు వేరే కంట్రీస్ గురించి కావాలనుకుంటే మాత్రం కింద కంట్రీస్ పేర్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వాటిలో టాప్ 5 పిక్ చేసుకుని ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.